ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట అందరికీ శుభములు. క్రీస్తు ప్రేమ జల్లులు అను వాక్య ధ్యాన గడియకు స్వాగతం. పరమ పవిత్ర త్రిత్వైక సర్వేశ్వరుని మహోత్సవం. ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసమును మీకు అందరికీ తోడయుండునుగాక. కొరింథీయులకు రాసిన 2వ లేఖ 13వ అధ్యాయం 14వ వచనం. సోదరులారా, పౌలు మహర్షి మాటలు దేవుని కారుణ్యాన్ని మాత్రమే కాదు, దేవుని స్వభావాన్ని కూడా మనకు చాటుతూ ఉన్నాయి. దేవునిలో ప్రేమ ఉంది, కృప ఉంది, సహవాసం ఉంది. దేవుడు తండ్రిగా మనలను ప్రేమతో సృష్టిస్తే, కుమారుడిగా ఆయన కృపతో మనల్ని రక్షించాడు. పవిత్రాత్మగా మన అందరినీ తన సహవాసంలో భద్రపరుస్తూ ఉన్నారు. గమనించండి, పౌలు గారి మాటల్లో 3 అంశాలు ఉన్నాయి. మొదటిది, దేవుడు త్రిత్వైక రూపమై ఉన్నారు, అంటే దేవుడు 3 వ్యక్తులుగా ఉన్నారు. రెండవది, ఆయన మనపై ప్రేమను కృపను కురిపిస్తున్నారు. మూడవది, ఆ త్రిత్వైక దేవుడు తన స్వభావం ప్రకారం మానవుల మధ్య సంబంధ బాంధవ్యాలను సృష్టిస్తున్నారు, సహవాసం కల్పిస్తున్నారు. అయితే సోదరులారు, ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మనం గ్రహించాలి. దేవుడు 3 వ్యక్తులుగా కనిపిస్తున్నారు కాబట్టి వాళ్ళు 3 దేవుళ్ళు కాదండి. 3 వ్యక్తులుగా మనకు దర్శనం ఇస్తున్నప్పటికీ ఆయన ఒకే దేవుడు. అదెలా సాధ్యం? ఇది తికమకగా ఉంది అని అనిపించవచ్చు, కానీ అది నిజం. దేవుడు ఒక్కడై ఉన్న దేవుడు 3 వ్యక్తులు కావడం ఏంటి? ఈ తికమక భక్త అగస్టిన్ గారికి కూడా కలిగిందట. ఆయన 4వ శతాబ్దానికి చెందిన మహావేదాంత పండితుడు, మహాజ్ఞాని. ఇక ఆయన సందేహాన్ని నివృత్తి చేయడానికి దేవుడు అతనికి ఒక దర్శనాన్ని ఇచ్చారట. ఆ సందేహాలతో అగస్టిన్ గారు ఒకరోజు సముద్ర తీరంలో నడుస్తూ ఉన్నారట. అప్పుడు ఆయనకు ఒక చిన్న పిల్లవాడు సముద్ర తీరంలో కనిపించాడు. ఆ పిల్లవాడు తన చేతిలో ఉన్న ఆలు చిప్పులో సముద్ర నీటిని పట్టుకొచ్చి ఒక చిన్న పీత కన్నంలో పోస్తున్నాడట. ఆ పిల్లవాడు చాలాసేపు అలా చేస్తూ ఉండటం చూచిన అగస్టిన్ గారు తనలో కలిగిన ఆ ఉత్సుకతను ఆపుకోలేక ఆ పిల్లవాడి దగ్గరకు వెళ్ళి, నాయనా, ఏం చేస్తున్నావు అని అడిగాడట. ఆ సముద్రంలో నీరంతటినీ ఈ చిన్న పీత కన్నంలో పోయడానికి నేను ప్రయత్నిస్తున్నా అని ఆ పిల్లవాడు అన్నాడు. అప్పుడు అగస్టిన్ గారు పెద్దగా నవ్వేసి, పిచ్చివాడా, ఇంత చిన్న పీత కన్నంలో అంత పెద్ద సముద్ర నీరు అంత పోయగలవా అన్నాడట. అప్పుడు ఆ చిన్న పిల్లవాడు, నువ్వు కూడా పిచ్చివాడివే, అంత మహోన్నతుడైన త్రియేక దేవుని గూర్చిన మర్మాన్ని నీ చిన్ని బుర్రతో అర్థం చేసుకోగలవా అని అంటూ అంతర్ధానమయ్యాడట. సోదరులారా, ఒక్కడై ఉన్న దేవుడు 3 వ్యక్తులుగా ఉండగలడు. అయినా దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉందా? దేవుడు అబ్రహామును ప్రశ్నించారు, దేవునికి అసాధ్యమైనది ఏదైనా కలదా అని. ఆదికాండం 18వ అధ్యాయం 14వ వచనం. అంటే తనకు సాధ్యం కానిది, అసాధ్యమైనది ఏది లేదని సాక్షాత్తు దేవుడే ప్రకటిస్తూ ఉన్నాడు. మరి అసాధ్యమే లేని దేవునిలో 3 వ్యక్తులు ఉండలేరా? ఆ 3 ఒకే దేవుడై ఉండలేరా? అయినా ఈ సూక్ష్మం మనకు అర్థం అవడం కోసం ఒక ఉదాహరణ చెప్పుకుందాం. పీటర్ అనే వ్యక్తి ఉన్నాడు అనుకుందాం. అతడు పిల్లలకు తండ్రి అవుతాడు, తన భార్యకు భర్త అవుతాడు, ఆఫీసులో తన క్రింది ఉద్యోగులకు మేనేజర్ అవుతాడు. పీటర్ ఒక్కడే, కానీ తాను పోషించే బాధ్యతలను బట్టి ఒక్కో చోట ఒక్క వ్యక్తిగా అనిపిస్తున్నాడు. ఒక చోట తండ్రి, ఒక చోట భర్త, ఒక చోట మేనేజర్. 3 చోట్ల 3 పాత్రలు పోషిస్తున్నాడు. అట్లని అతడు 3 మనుషులు కాదండి. అలాగే దేవుడు త్రిత్వమై ఉన్నాడు. ఆయన సృష్టికార్యం చేసినప్పుడు తండ్రి, ఆ సృష్టిని రక్షించినప్పుడు కుమారుడు, ఆ సృష్టిని నడిపించినప్పుడు పరిశుద్ధాత్మ. అయినంత మాత్రాన ఆయన 3 దేవుళ్ళు కాదు, ఒకే దేవుడై ఉన్నాడు. మరో సాదృశ్యం చూడండి. 3 కొవ్వొత్తులను ఒకే చోట ఉంచి వెలిగిస్తే వాటి నుండి ప్రసరించేది 3 వెలుగులు కాదండి, ఒకే వెలుగు.
అలాగే దేవునిలో ముగ్గురు వ్యక్తులు ఉన్నా ఆయన ముగ్గురు దేవుళ్ళు కాదు, ఒకే దేవుడు. మరోలా కూడా మనం ఈ తత్వాన్ని అర్థం చేసుకోవచ్చండి. ఒకానొకసారి ఒక పిల్లవాడు అమ్మమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మమ్మ, దేవునిలో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు, కానీ ఆ ముగ్గురు ఒకే దేవుడు అని అంటున్నారు, అది ఎలా సాధ్యం? ముగ్గురు వ్యక్తులైతే ముగ్గురు దేవుళ్ళు అవ్వాలి కదా అని ఆ పిల్లోడు అమ్మమ్మని అడిగాడు. అప్పుడు ఆ అమ్మమ్మ ఒక కొవ్వొత్తి వెలిగించి, జాగ్రత్తగా చూడు, నీకేం కనిపిస్తుంది అని అడిగిందట. నాకు మంట కనిపిస్తుంది అని పిల్లోడు అన్నాడు. ఇంకా ఏం కనిపిస్తుంది అని అమ్మమ్మ మళ్ళీ అడిగితే, నాకు వెలుగు కనిపిస్తుంది అని అన్నాడు. ఇంకా ఏమనిపిస్తుంది అని అమ్మమ్మ మూడవసారి అడిగితే, నాకు వేడి అనిపిస్తుంది అని ఆ పిల్లవాడు అన్నాడు. అప్పుడు అమ్మమ్మ అంటుంది, చూడు నాన్న, మంట, వెలుగు, వేడి ఈ మూడు వేరువేరు, కానీ కొవ్వొత్తి ఒక్కటే. అలాగే తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ ముగ్గురు వేరువేరు వ్యక్తులు, కానీ దేవుడు ఒక్కడే అని అమ్మమ్మ అందట. ఆ పిల్లవాడు ఒక క్షణం మౌనంగా ఉండి, అంటే దేవుడు ఒక కుటుంబం లాంటి వాడు అన్నమాట. కుటుంబంలో వేరువేరు వ్యక్తులు ఉన్న అందరూ ఒక్కటే, ప్రేమ వారందరినీ ఐక్యంగా ఉంచుతుంది కదా అని ఆ పిల్లవాడు అన్నాడు. సోదరులారా, ఈ కథలో అద్భుతమైన విషయం ఏంటంటే, అమ్మమ్మ దేవుని స్వభావం గురించి చెప్తుంటే ఆ పిల్లవాడు దేవుని స్వభావం నేర్పే తత్వాన్ని అర్థం చేసుకున్నాడు. సోదరులారా, త్రిత్వాయిక దేవుని మహోత్సవం మన కుటుంబాల్లో, మన సంఘాలలో ఉండాల్సిన ఐక్యతను గురించి నేర్పిస్తూ ఉంది. ఐక్యతకు పునాది ప్రేమ. తండ్రి కుమారుని ప్రేమిస్తున్నారు, కుమారుడు తండ్రిని ప్రేమిస్తున్నారు, పరిశుద్ధాత్మ వారి మధ్య ఉన్న ప్రేమ బంధమై నిలుస్తున్నారు. ఇదే మన కుటుంబాలకు ఆదర్శం. మనం స్వార్థంతో ఏకాకులుగా జీవించడానికి సృష్టింపబడలేదండి. ప్రేమలో బంధింపబడి ఐక్యత కలిగి జీవించడానికి సృష్టించబడ్డాం. అది దేవుని స్వభావం. మన గృహాల్లో, మన సంఘాల్లో, మన సమాజంలో, మన దేశాల్లో, సమస్త ప్రపంచంలో ప్రేమతో నిండిన ఐక్యత ఉండాలి. అదే దేవుని సాన్నిధ్యానికి సంకేతం. ప్రేమ ఉన్న చోట, క్షమ ఉన్న చోట, త్యాగం ఉన్న చోట, ఐక్యత ఉన్న చోట దేవుడు ఉంటాడు. కానీ ఇవాళ ప్రపంచం ద్వేషం, పగ, స్వార్థం, అహంకారంతో మొక్కలైపోయింది. ఎక్కడ చూసినా కొట్లాటలే, యుద్ధాలే, శాంతి సమాధానాలు కరువయ్యాయి. ఆస్తుల పేరిట కొట్లాట్లు, అంతస్తుల పేరిట కొట్లాట్లు, కులాల పేరిట కొట్లాట్లు, మతాల పేరిట కొట్లాట్లు. దాని ఫలితం ఎవ్వరికీ సుఖం లేదు, సంతోషం లేదు, భద్రత లేదు, భవిష్యత్తుపై భరోసా లేదు. అంతా విధ్వంసం, వినాశనం. సోదరులారా, ఇది మారాలి. మనం జీవించాలండి, మనం బ్రతకాలి. శాంతితో, సంతోషంతో, సుఖంగా, సమాధానంగా బ్రతకాలి. త్రిత్వైక దేవుని ఉత్సవం మనకు నేర్పే నీతి ఇదే. మనలోని విభేదాలు, కలహాలు, కొట్లాట్లు ఆగాలి. మనం ప్రేమతో జీవించాలి, క్షమ కలిగి జీవించాలి. అప్పుడే మనకు సుఖం, సంతోషం, సమాధానం ఉంటుంది. కలిసి ఉంటే కలదు సుఖం. ఒకరోజు వివిధ రకాల పండ్లన్నీ ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నాయట. ఆ సమావేశంలో ఈ భూమి మీద ఏ పండుకు లేని ప్రత్యేకత ద్రాక్ష పండ్లకు మాత్రమే ఎలా వచ్చింది, ద్రాక్ష పండ్ల నుండి మాత్రమే శ్రేష్టమైన రసం ఎలా తయారవుతూ ఉంది అన్నది ఆ సమావేశంలోనే చర్చాంశం. ఆ పండ్లన్నీ రకరకాల కారణాలు చర్చించాయట. లోకం దృష్టి నుండే కాదు, బైబిల్ దృక్కోణం నుండి కూడా చూస్తూ పరిశుద్ధ గ్రంథంలో ద్రాక్షరసానికి అంత ప్రాధాన్యత ఎలా వచ్చిందని కూడా ఆ పండ్లు చర్చించాయట. చివరికి ప్రపంచంలో ద్రాక్షరసమే అత్యంత శ్రేష్టమైన పానీయమని ఆ పండ్లన్నీ ముక్తఖండంతో ఒప్పుకున్నాయి. అయితే దేవుడు ద్రాక్షరసాన్ని అంతగా దీవించడానికి దానికి ఉన్న యోగ్యత, ప్రత్యేకత ఏంటి అన్నది వాటికి ఒక పెద్ద ప్రశ్నగానే మిగిలిపోయింది. దానికి సమాధానం ఆ పండ్లకు దొరకడం లేదు. అయితే ఆ పండ్లు చేస్తున్న చర్చలను
దగ్గరలో ఉన్న ఒక ద్రాక్ష గుత్తి వింటూ ఉందట. అప్పుడు ఆ ద్రాక్ష గుత్తి ఆ పండ్లతో అంటుంది, ద్రాక్ష పండ్లకు ఉన్న విశిష్టతను చెప్తాను వినండి. మీరు అంటే మామిడి, అరటి, బత్తాయి, నారింజ, బొప్పాయి, జామ, దానిమ్మ, ఇలా మీరు పండ్లన్నీ ఎవరికి వారే ఒంటరిగా పుడుతున్నారు, ఒంటరిగా పెరుగుతున్నారు. కానీ మమ్మల్ని చూడండి, ద్రాక్షలమైన మేము గుత్తులుగా పుడతాం, గుత్తులుగా పెరుగుతాం, ఒంటరిగా పుట్టం, ఒంటరిగా ఉండం. మేము ఒకరికి ఒకరు అంటి పెట్టుకుని ఉంటాం. కలిసి ఉండటం మా గుణం, మా లక్షణం. ఐక్యత కలిగి ఒకరితో ఒకరు అంటి పెట్టుకుని ఉండే ఈ లక్షణమే మేము అందించే ఈ ద్రాక్ష రసానికి శ్రేష్టతను ఇస్తుంది. అందువలన మానవ దృష్టిలోనే కాదు, దేవుని దృష్టిలో కూడా మేము శ్రేష్టతను సంపాదించుకున్నాం. మనుషులు తమ గుండెను పోషించుకోవడానికి మా రసాన్ని త్రాగుతారు. ఇక దేవుడైతే మా రసాన్ని తన రక్తంగా మార్చాడు. మాలోని ఈ ఐక్యత లక్షణమే, గుర్తులుగా జీవించే గుణమే మాకు ఈ గుర్తింపును, యోగ్యతను, ప్రత్యేకతను ఇచ్చింది అని ఆ ద్రాక్ష గుత్తి ఆ పండ్లతో అందట. పండ్ల రసాలన్నిటిలోకి ద్రాక్ష రసానికి అంత మాధుర్యం, అంత శ్రేష్టత, అంత విశిష్టత కలగడానికి కారణం అప్పుడు ఆ పండ్లకు బోధపడింది. సోదరులారా, ప్రేమతో, నిస్వార్థంతో కూడిన ఐక్యత, క్షమతో, త్యాగంతో కలిసి మెలిసి జీవించే తత్వం, ఒకరు ఒకరు తోడుగా అండగా ఉండే లక్షణం ఉన్నప్పుడు మన జీవితాలకు శ్రేష్టత వస్తుంది. దేవుని సన్నిధిలో జీవించే యోగ్యత అప్పుడు కలుగుతుంది. ఆయనకు మహిమ చేకూర్చే గుణము కూడా అబ్బుతుంది. ఈ గుణాలు మన కుటుంబాల్లో, మన సంఘాల్లో, మన సమాజంలో అలవడాలండి. అప్పుడే మనం దేవుని సాక్షులుగా జీవిస్తాం. ఇక సోదరులారా, ఈరోజు త్రిత్వాయిక దేవుని నుండి మనం నేర్చుకోగలిగిన ప్రాముఖ్యంగా 3 గుణాలు ఉన్నాయి. 1 ఐక్యత, 2 సమత్వం, 3 ప్రేమ. ఈ 3 గురించి కొంచెం ధ్యానం చేద్దాం. త్రిత్వాయిక దేవుని నుండి మనం నేర్చుకునే మొదటి గుణం ఐక్యత. ఇది దేవుని ప్రధానమైన గుణమండి. దేవునిలో అవిభాజ్యమైన ఐక్యత ఉంది, విడదీయలేని ఐక్యత ఉంది. పిత, పుత్రుడు, పవిత్రాత్మ ముగ్గురు వేరువేరు వ్యక్తులైనప్పటికీ వారిని విడదీయలేం. ఎందుకంటే వారి ముగ్గురిది ఒకే స్వభావం, ఒకే మనసు, ఒకే శక్తి, ఒకే జ్ఞానం. ప్రేమలో, శాంతిలో, పవిత్రతలో, ఐక్యతలో వాళ్ళు ఒకరే. యెషయా ప్రవక్త ఒక దర్శనంలో దేవుణ్ణి చూచాడు. దేవుడు సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. ఆయన చుట్టూ దేవదూతలు పరివేష్టితమై ఉన్నారు. ఆ శరాపు దూతలు దేవుణ్ణి ఎలా స్తుతిస్తున్నారు చూడండి. సర్వశక్తిమంతుడైన ప్రభు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అంటున్నారు. యెషయా గ్రంథం 6:3 శరాపులు దేవుణ్ణి 3 సార్లు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని స్తుతించడం ఆయన త్రిత్వవంతుడు అని చాటటమేనండి. సోదరులారా, ఇక త్రిత్వైక దేవునిలోని ఐక్యతను గురించి స్వయంగా యేసు స్వామి అన్నారు, నేను తండ్రి ఒక్కరై ఉన్నాము అని. ఐ అండ్ ద ఫాదర్ ఆర్ వన్. యోహాను సువార్త 10:30. అలాగే ప్రభు అంటారు, నన్ను చూచినవాడు తండ్రిని చూచినట్లే. వన్ హూ హ్యాస్ సీన్ మీ హ్యాస్ సీన్ ద ఫాదర్ ఎస్ వెల్. యోహాను సువార్త 14:9. దీని అర్థం తండ్రి కుమారుడు ఒక్కరే అని. ఇక పవిత్రాత్మల గురించి చెబుతూ ప్రభు అంటారు, తండ్రి వద్ద నుండి వచ్చు సత్యస్వరూపి ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గురించి సాక్ష్యం ఇచ్చును. యోహాను సువార్త 15:26. చూడండి, సత్యస్వరూపి అయిన ఆత్మ తండ్రి నుండి వస్తున్నారు అంటే అర్థం పవిత్రాత్మ తండ్రిలో ఉన్నారు. పవిత్రాత్మ తండ్రిలో ఉన్నారంటే సుతుడైన యేసుక్రీస్తులో కూడా ఉన్నట్లే. ఎందుకంటే తండ్రి కుమారుడు ఒకరే కదా. అంటే ఈ ముగ్గురు ఒకరితో ఒకరు పెనవేసుకుని ఉన్నారు. ఇది వాళ్ళ మధ్య ఉన్న విడదీయలేని ఐక్యత, బంధం. సోదరులారా, తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మల మధ్య ఉన్న ఐక్యత, బంధం ఒక కుటుంబంలోని వ్యక్తుల మధ్య ఉండాల్సిన ఐక్యత, బంధానికి మాతృక. ఇటువంటి ఐక్యత,
భార్య భర్త, తల్లి తండ్రి, కొడుకు కూతుర్ల మధ్య లోపించడం వలన మన కుటుంబాలు మొక్కలు చెక్కలు అవుతున్నాయి. ఇరుగు పొరుగు వాళ్ళ మధ్య ఐక్యత లోపించడం వలన సమాజంలో అంతరాలు అంతఃకలహాలు పుడుతున్నాయి. సమాజం బలహీనమవుతుంది, నశిస్తుంది. ఇక వివిధ దేశాల మధ్య ఐక్యత లోపించడం వలన యుద్ధాలు పుడుతున్నాయి. అందువలన ప్రాణ నష్టం, ధన నష్టం జరగటం మనం చూస్తున్నాం. ఐక్యతలోనే సుఖం, సంతోషం, సౌఖ్యం, సౌభాగ్యం, అన్నింటికి మించి గౌరవం ఉందని దానిని గుర్తించి మన కుటుంబాల్లో, సమాజంలో ఐక్యతను పెంపొందించే ప్రయత్నం చేయాలని ఈ త్రిత్వాయిక దేవుడు మనకు బోధిస్తూ ఉన్నారు. ఇక త్రిత్వాయిక దేవుడి నుండి మనం నేర్చుకున్న రెండో గుణం సమత్వం, సమానత్వం. సోదరులారా, మనుషుల్లో హెచ్చుతగ్గులు ఉంటాయి, కానీ మన దేవునిలో కాదు. అదే మన దేవుని మహాత్మ్యం, ఆయన ఘనత. దేవునిలోని ముగ్గురు వ్యక్తుల్లో సమత్వం ఉంది, సమానత్వం ఉంది. పితా, పుత్రుడు, పవిత్రాత్మలు జ్ఞానంలో, శక్తిలో, మహిమలో, పవిత్రతలో ఒకటేమిటి, అన్నింట్లోనూ సరి సమానులు. ముగ్గురు ఆది అంతం లేని వాళ్లే. వాళ్లల్లో ముందువారు వెనుకవారు అనే భేదం లేదు. అన్నింటా అంతటా సరి సమానులు. అందుకే మన దేవుడు అసాధ్యమే లేని దేవుడు. సోదరులారు, మన మధ్య కూడా ఈ సమత్వం, సమానత్వం ఉంటే మనకు కూడా అసాధ్యమే ఉండదు అని దేవుడు మనకు నేర్పుతున్నారండి. మన బంధాలలో, బంధుత్వాలలో ఈ సమానత్వం లోపించడం వలన హెచ్చు తగ్గులు, గొప్ప తక్కువ, అధికుడు అల్పుడు, ధనిక పేద అనే భేదాలు ఉండడం వలన మన మధ్య కలహాలు పుడుతూ ఉన్నాయి. స్త్రీ కంటే పురుషుడు గొప్ప, భార్య కంటే భర్త అధికుడు, తమ్ముని కంటే అన్న ఎక్కువ, యజమాని కంటే సేవకుడు హీనుడు, పేదవాని కన్నా ధనవంతుడు గొప్ప, ఫలానా కులం వాడు ఫలానా కులం వాడి కన్నా నీచుడు అనే ఇటువంటి భేదాలు ఉండటం వల్ల మానవ సంబంధాల్లో పొరపత్యాలు వస్తున్నాయి. అసూయ, ద్వేషాలు, పగలు, ప్రతీకారాలు పుడుతున్నాయి. పర్యవసానంగా మానవ జాతి పతనమైపోతూ ఉంది. అలా కాకుండా అందరూ సమానమే అన్న భావం మనలో పుడితే మన బంధాలు ఎంత మధురంగా ఉంటాయో, మన జీవితాలు ఎంత హాయిగా సాగుతాయో, మనం ఎంత ఉన్నతిని సాధిస్తామో ఒకసారి ఊహించండి. కాబట్టి సమానత్వం కలిగి జీవించండి అన్న నీతిని త్రియేక దేవుడు ఈరోజు మనకు నేర్పుతున్నారు. తనను చూచి అలవర్చుకోమని కోరుతున్నారు. ఇక త్రియేక దేవుని నుండి మనం నేర్చుకునే మూడవ గుణం ప్రేమ. ప్రేమను గురించి ఎంత చెప్పుకున్నా తక్కువేనండి. దేవుడే ప్రేమ, ఆయన ప్రేమ స్వరూపి. త్రిత్వం మధ్య ఉన్న ఐక్యతకు, సమానతకు మూలం ఈ ప్రేమ. ప్రేమ ఆ మూరిని బంధించి ఉంచుతుంది. తండ్రి లోకాన్ని ఎంతో ప్రేమించి కుమారుని పంపిస్తే ఆ కుమారుడు తండ్రిపై ఉన్న ప్రేమ చొప్పున ఆయన ప్రణాళిక నెరవేర్చడానికి తన ప్రాణాలనే బలిగా అర్పించాడు. ఇక పవిత్రాత్మ ఆ కుమారుణ్ణి ప్రేమించి ఆయనను మరణం నుండి లేవనెత్తారు. తండ్రి కుమారుని మహింపరిచాడు, కుమారుడు తండ్రిని మహింపరిచాడు, పరిశుద్ధాత్మ కుమారుని మహింపరిచారు. అందుకారణం ఆ ముగ్గురి మధ్య ఉన్న ప్రేమ బంధం. ప్రేమే జగతికి మూలం, ప్రేమే దైవ స్వరూపం, ప్రేమే నిత్య జీవం, ఆ ప్రేమే మోక్ష మార్గం అని మనం పాడుకుంటాం. కానీ దానిని మన జీవితాల్లో మాత్రం పాటించమండి. ఆ ప్రేమను మన జీవితాల్లో చూపించము. ఏం ప్రయోజనం? దేవుని ప్రేమ మనల్ని నడిపిస్తే మన జీవితాలు అద్భుతంగా సాగుతాయండి. ప్రేమ లేని జీవితం ఉప్పు లేని కూరలా చప్పగా ఉంటుంది, వేర్లు లేని చెట్ల కుప్పకూలిపోతుందండి. కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 13వ అధ్యాయంలో పౌలు మహర్షి ఆ ప్రేమలోని గుణాలను, దైవ ప్రేమలోని గుణాలను అద్భుతంగా వర్ణించాడు. ప్రేమలో సహనము, దయ, క్షమ ఉన్నాయి. ప్రేమలో అమర్యాద కానీ, స్వార్థం కానీ, కోపం కానీ లేనే లేవు. ప్రేమ దోషాలను అస్సలు లెక్కింపుదు అన్నాడు.
ఎంత గొప్ప గుణాలు. అటువంటి ప్రేమ మన కుటుంబాల్లో విలసిల్లాలండి, నెలకొనాలండి. కుటుంబ సభ్యుల మధ్య, విశ్వాసుల మధ్య ఒకరి కోసం ఒకరు ప్రాణాలు పెట్టే క్రీస్తు ప్రేమ ఉండాలి. ఒకరి హెచ్చింపుని మరొకరు కోరుకునే దైవ ప్రేమ మనలో నెలకొని ఉంటే మన గృహాలు, మన సంఘాలు స్వర్గ సీమలు అవుతాయి, సందేహం లేదండి. అది ఎలా మన కుటుంబాలలో ప్రజ్వలించాలో అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ లేఖ 13వ అధ్యాయం 11-12 వచనాల్లో చెప్తున్నారు. పరస్పరము ఆదరణ కలిగి ఉండుడి, ఏక మనస్సు కలవారై ఉండుడి, పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకరిని ఒకరు వందనములు చేసుకొనుడి. సోదరులారా, మన మధ్య, మన కుటుంబాల్లో, మన కుటుంబంలోని వ్యక్తుల మధ్య ఇటువంటి ప్రేమ ఉంటే గనుక మనం ఆ దేవుని యొక్క ప్రతిబింబాలం అయిపోతాం. ఇలా జీవించాలంటే ఆ త్రిత్వైక దేవుడు మనతో ఉండాలి. ఆ దైవ ప్రేమ మనతో ఉండాలి, మనలో ఉండాలి, మనల్ని బలపరచాలి. కాబట్టి సోదరులారా, త్రియేక దేవునిలో ఉన్న ఆ 3 సుగుణాలను, ఐక్యత, సమానత, ప్రేమ అనే ఆ 3 గుణాలను మనం అలవర్చుకుందాం. అప్పుడు మన జీవితాలు దేవునికి మహింకరంగా సాగుతాయి. ఈ లోకాన్ని యేసు వద్దకు నడిపించే సాధనాలు అవుతాయి. చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. ప్రియమైన ప్రభు, మీ వాక్యాన్ని ధ్యానం చేయడానికి ఈరోజు మీరు మాకిచ్చిన ఈ సమయానికై మీకు స్తోత్రాలు. ఓ ప్రభువా, త్రిత్వైక సర్వేశ్వర, మీకు సాక్షులుగా ఈ లోకంలో జీవిస్తున్న మా మధ్య ఐక్యత, సమానత, ప్రేమ నెలకొని ఉండాలని మీరు ఈనాడు మాకు నేర్పుతూ ఉన్నారు, మా నుండి కోరుతూ ఉన్నారు. ప్రభువా, మేము అద్భుతమైన ఈ లక్షణాలను, మీ లక్షణాలను మాలో నింపుకొని మీ ప్రతిరూపాలుగా మానవుల మధ్య జీవిస్తూ మిమ్ము మహింపరచడానికి కావలసిన శక్తిని, జ్ఞానమును, పవిత్రతను మాకు దయచేయండి. ఆమెన్. ప్రభు కృప సదా మనకు తోడై ఉండునుగాక. ఆమెన్. పితా, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమెన్.